అవర్ ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన కేసుకు సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, పంజాబ్లోని 1091 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలని రద్దు చేసిన సుప్రీంకోర్టు యూజీసీ నిబంధనల మీద ఈ కేసు నడిచింది. సో మనం క్లియర్ కట్గా కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్ పాయింట్స్ తోటి ఈ వీడియోలో ఈ టాపిక్ని పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మొదటిగా చూసుకుంటే 2021 అక్టోబర్లో 1091 అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు 67 మంది లైబ్రేరియన్ల నియామకాలకు నోటిఫికేషన్ని పంజాబ్ రాష్ట్రంలో గవర్నమెంట్ విడుదల చేయడం జరిగింది. దానిని మొదట హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేయడం జరిగింది ఈ పూర్తి నియామకాలని. తర్వాత ప్రభుత్వం డివిజనల్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. డివిజనల్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ని పక్కన పెట్టేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టుని పిటిషనర్లు ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని కంటిన్యూ చేస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలని రద్దు చేయడం జరిగింది. సో ఈ రద్దు చేసే సందర్భంలో అసలు ఎందుకు రద్దయింది, ఇక్కడ జరిగిన పొరపాట్లు ఏమిటి అన్నది కూడా క్లియర్గా చెప్పదలుచుకున్నాం. సో మరి ముఖ్యంగా మనం దీనిలో చూడాల్సింది ఏంటంటే, యూజీసీ నిబంధనలు ఒకసారి రాష్ట్రం ఆమోదించిన తర్వాత వాటికి కట్టుబడి ఉండాలన్నది ఈ కేసు ఒక ప్రధాన సారాంశం. ఈ కేసు వాదనల సందర్భంగా కూడా గౌరవ సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా యూజీసీ గ్రాంట్ కమిషన్ నిబంధనలను వాటిని ఆమోదించిన రాష్ట్రంపై కట్టుబడి ఉంటాయని వారు మరొకసారి చెప్పడం జరిగింది. ఈ యొక్క జడ్జిమెంట్ను ఇచ్చినటువంటి ధర్మాసనం జస్టిస్ సుధాంశు ధూలియా మరియు జస్టిస్ కె వినోద్ చంద్రతో కూడినటువంటి ధర్మాసనం ఈ యొక్క ముఖ్యమైన తీర్పుని వెలువడించింది. అదేవిధంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూజీసీ 2010 విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలో ఉపాధ్యాయులు మరియు ఇతర విద్యా సిబ్బంది నియామకానికి కనీస అర్హతలు మరియు ఉన్నత విద్యలో ప్రమాణాలు, నిర్వహణ చర్యలకు నిబంధనలు ఉల్లంఘించడం వంటి అనేక స్పష్టమైన ఉల్లంఘనలను కోర్టు గుర్తించింది. యూజీసీ సూచించిన బాగా పరిగణించబడిన ఎంపిక పారామితులను సాధారణంగా బహుళ ఎంపిక ప్రశ్న రకంతో పరీక్షతో భర్తీ చేస్తారు. ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపికకు వినబడదని కోర్టు పేర్కొంది. ఇందులో ప్రభుత్వ తరపునటువంటి వాదనలు కూడా చూస్తే, యూజీసీ నిబంధనలు తప్పనిసరి కావని రాష్ట్రం చేసిన వాదనని కోర్టు తోసిపుచ్చింది. యూజీసీ నిబంధనలు తప్పనిసరి స్వభావం కలిగి ఉంటాయని మరియు యూజీసీ ఆర్థిక సహాయం పొందాలని ఎంచుకున్న అన్ని రాష్ట్ర లేదా కేంద్ర విశ్వవిద్యాలయాలకు యూజీసీ నిబంధనలకు వాళ్ళు కట్టుబడి ఉండాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఉన్నత విద్యలో అసిస్టెంట్ ప్రొఫెసర్లని బహుళ ఎంపిక ప్రశ్నల ఆధారిత రాత పరీక్షలో ఎంపిక చేయడానికి కాలానుగుణంగా పరీక్షించబడిన మరియు ఏకరీతిలో అనుసరించిన పద్ధతిని వదిలివేయడం ఆమోదయోగం కాదని, ప్రత్యేకించి రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో యూనియన్ జాబితాలో ఎంట్రీలో 66 కింద ఏర్పాటు చేయబడిన అత్యున్నత చట్టబద్ధ సంస్థ అయిన నిపుణుల సంఘం నిర్దేశించిన ఎంపిక ప్రక్రియ రాష్ట్రం స్వయంగా స్వీకరించినప్పుడు కాలంతో పరీక్షించబడిన నియామక ప్రక్రియ
అకస్మాత్తుగా కొత్త ప్రక్రియతో భర్తీ చేయడానికి ఏకపక్షమే కాకుండా తగిన విధానాన్ని పాటించకుండా జరిగింది. ఇది మొత్తం ప్రక్రియ కలుషితం చేస్తుందని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుత కేసులో చాలా లోపాలున్నాయని, యూజీసీ నిబంధనలో నిర్దేశించిన కఠినమైన ప్రమాణాలని, ఒకే బహు ఎంపిక ప్రశ్న ఆధారిత రాత పరీక్ష ఇవ్వడం మరియు వైవాను పూర్తిగా తొలగించడం, ఇవన్నీ రాజ్యాంగంలో 14 కింద నిర్దేశించిన సతుహేతుత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేని ఏకపక్ష స్వభావాన్ని నిర్ధారిస్తాయి. అందువల్ల సింగిల్ జడ్జ్ మొత్తం ఎంపిక ప్రక్రియను సరిగ్గానే కొట్టివేశారు మరియు హైకోర్టు డివిజన్ బెంచ్లో ఆ ముగింపులో జోక్యం చేసుకోవడం తప్పు పట్టింది. సో ఓవరాల్గా ధర్మాసనం చాలా క్లారిటీగా చెప్పింది, ఎవరైతే యూజీసీ నిబంధనలని అంగీకరిస్తారో అది రాష్ట్రాలు కానీ కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ వారు ఖచ్చితంగా యూజీసీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే. ఎందుకంటే యూజీసీ నుండి వాళ్ళు ఆర్థిక సహాయం స్వీకరిస్తారు కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క నియమాలని మరియు వారి యొక్క షరతులని ఖచ్చితంగా వీళ్ళు పాటించాల్సిందే. అదేవిధంగా ఎంపిక ప్రక్రియలో వారు నిర్దేశించిన పద్ధతిలోనే వీళ్ళు ఫాలో కావాలి. అది బహుళ ప్రశ్నపత్రాలు కానీ, ఐచ్ఛిక ప్రశ్నలు కానీ, వైవా కానీ, ఇంటర్వ్యూ కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో యూజీసీ నిబంధనలని పొందుపరిచారని, వాటిని ఖచ్చితంగా ఫాలో కావాలని, దాన్ని ఏకపక్షంగా మారిస్తే అది చెల్లదు అని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. సో డెఫినెట్లీగా ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా చాలా వార్తల్లో వింటూనే ఉంటారు. ఒక్కొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్కి అందులో ఉన్న కండిషన్స్ని చాలా వరకు వాళ్ళు దాన్ని పాటించకపోవడం వల్ల మళ్ళీ అభ్యర్థులందరూ కూడా ధర్మాసనంకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా నిబంధనలని ఖచ్చితంగా పాటించాలని మరొకసారి గౌరవ సుప్రీంకోర్టు అయితే తెలియజేయడం జరిగింది. సో ఎట్టకేలకి పంజాబ్లో 1091 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల కోసం జరిగిన పరీక్షని రద్దు చేసింది అని మనం ఈ న్యూస్